వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. రైతుల చలో ఢిల్లీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. చర్చలంగా రండి అని కేంద్ర మంత్రులు పిలుస్తున్నారు. పిలుచుకుంటేనే వాళ్ళ మీద ఇగో రాళ్లతోటి కొడుతున్నారు. తర్వాత రబ్బర్ బుల్లెట్లు లేకపోతే నిజమైన బాంబులతోటి బుల్లెట్లతోటి కూడా కొడుతున్నారు. నేడు బ్లాక్ డే. కట్టర్పై హత్య కేసు పెట్టాలి. యువ రైతు మృతిపై నేతల డిమాండ్. 28న జాతీయ రహదారులపై ట్రాక్టర్ల ర్యాలీ. రైతు మృతి బాధాకరం, చర్చలు కొనసాగించాలి అని చెప్పారు. అయితే ఢిల్లీ చలో సందర్భంగా యువ రైతు మృతి కేసులో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హోంశాఖ మంత్రి అనిల్ విజ్పై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. శుక్రవారం రైతులు బ్లాక్ డే పాటించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26న అన్ని జాతీయ రహదారులపై ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని కూడా పేర్కొన్నారు. మరి ఇగో ఇది వీళ్ళు న్యాయబద్ధంగా స్ట్రైక్ చేస్తున్నారు. దానికి ఇన్ని పరిశానలు ఉన్నాయి వీళ్ళు చేస్తున్నాయి గవర్నమెంట్. ఇవి రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే పంజాబ్ అసెంబ్లీని సమావేశపరచాలని సూచించింది. రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెప్పారు. అయితే భారత్ గ్రీస్లలో జరుగుతున్న రైతుల ఆందోళనల్లో సారూప్యముందని గ్రీస్ ప్రధాని కిరియా కోస్ కూడా వ్యాఖ్యానించారు. భారత గ్రీస్లకు సంబంధించి సారూప్యాంశాల్లో ఇది ఒకటని అభిప్రాయపడ్డారు. గురువారం ముంబైలోని గ్రీస్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ఆయన వ్యాఖ్యం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని అంటారు. కట్టుబడి ఉన్నాము అనుకుంటా వాళ్ళకు కనీసం ఏమంటారు ఎంఎస్పి ఇవ్వడానికేమో వీళ్ళకు ఇంత కష్టమవుతుంది. కాకపోతే ఇగో ప్రచారానికి మాత్రం చెప్పుకుంటారు. ఇక ఆయనకే తెలవాలి. నేడు దేశవ్యాప్తంగా బ్లాక్ డే. యువ రైతు మృతిపై అన్నదాతల ఆగ్రహం. ఖాతాల స్తంభనకు విభేదిస్తున్నాయి. రైతుల అయితే వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్లన్నీ బ్లాక్ చేశారు. రైతులకు మద్దతుగా పోస్టులు పెట్టే వారి పోస్టులు బ్లాక్ చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సామాజిక మాధ్యమం ఎక్స్ విభేదిస్తున్నాయి. వాటిని నిలిపివేయడానికి అంగీకరించింది. అయితే వాటిని భారత్లో మాత్రమే నిలిపివేస్తామని తెలిపింది. భావ ప్రకటన స్వేచ్ఛను ఈ పోస్టులకు కూడా విస్తరించాలని కోరింది. న్యాయపరమైన ఆంక్షల కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులను ప్రచురించలేకపోతున్నామని కూడా తెలిపారు అన్నమాట. ఇట్లా అంటే మొత్తం ఇక సోషల్ మీడియాలోకి వచ్చేస్తే వీళ్ళు దేశం మొత్తం అతలాకుతలం అయిపోతుందని ప్రభుత్వం భయపడుతున్నారు. మరి వీళ్ళు ఏం అడుగుతున్నారు? న్యాయపరంగానే కదా అడుగుతుంది. ఇగో స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. రైతులకు పింఛన్లు, రైతు కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి. విద్యుత్ టారిఫ్లను పెంచవద్దు. 2021 లఖింపూర్ కేరీ హింసాకాండలో బాధితులకు న్యాయం చేయాలి. అన్ని పోలీస్ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. గత ఆందోళనల్లో మృతి చెందిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కూడా డిమాండ్ చేశారు. ఇంకో పేపర్లో ఏం రాశారు? రైతు మృతిని హత్య కేసుగా నమోదు చేయండి. మృతుని కుటుంబానికి 1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. 26న జాతీయ రహదారులపై ట్రాక్టర్ల ర్యాలీలు. మార్చి 14న ఢిల్లీలో మహా పంచాయత్ సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో నిర్ణయాలు చేశారు. ఇదన్నమాట. ఇకపోతే ఎంఎస్పి ప్రభుత్వ భిక్ష కాదు అని ఇంకో పేపర్ రాశారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గరీబీ ఆటావో నినాదంతో హరిత విప్లవం దిశగా దేశాన్ని ముందుకు నడిపి దేశంలో పంటల ఉత్పత్తులను పెంచడంలో సఫలీకృతమైన ప్రభుత్వాలు పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం ఎందుకు సాధ్యం అవడం లేదన్నది ప్రశ్న. పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వ భిక్ష కాదు, అది రైతుల హక్కు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని రాశారు. ఇకపోతే పంట మార్పిడి ఎలా సాధ్యం మరి అని చెప్తున్నారు. పంట మార్పిడి విధానం ద్వారా రైతులు తమకు మద్దతు ధర పొందవచ్చు అనే ఆలోచనలను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నప్పటికీ ఇది కష్టమే అని నిరూపితమవుతుంది. నిత్యావసర వస్తువులు అయిన పప్పు దినుసులు, జీలకర్ర, అల్లం వంటి పంటను విత్తే సమయానికి ఉన్న ధరతో పోలిస్తే పంట చేతికొచ్చే సమయానికి ఉన్న ధర సగానికి సగం పడిపోతుంది. ఎలాంటి ధర హామీ లేకుండా రైతులు పంట మార్పిడి చేయడం కారణంగా మరింత నష్టపోయిన ఘటనలు అనేకం. రైతులు పంట మార్పిడికి సుముఖత చూపకపోవడానికి కూడా ఇదే ముఖ్య కారణం. పంటకు ప్రభుత్వం విధించిన మద్దతు ధర కంటే వ్యాపారులే ఎక్కువ డబ్బులు ఇచ్చి పంటను కొనే స్థాయిలో ధర నిర్ణయం జరుగుతుంది. అంటే రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధర వారికి వచ్చే లాభాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. రైతులను పంట మార్పిడికి ప్రోత్సహించే పాలనా వ్యవస్థ కింది స్థాయి వరకు లేకపోవడం
దురదృష్టకరం. మద్దతు ధర సరిపోకే ఆందోళనలు, ప్రస్తుత ఖర్చుల దృష్ట్యా వీళ్ళు స్ట్రైకులు చేస్తారు. అంతకుమించి ఏం లేదు. వాళ్ళకు టైం ఎక్కువ ఉండి కాదు, పని ఏం లేక కాదు. అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఇవి వీళ్ళు ప్రచారం చేస్తారు అంటే ఎగ్దమ్ ప్రచారం చేస్తారు. ఇంకేమన్నా ఇక ఏమనాలన్నట సిగ్గు లజ్జమానం ఏమన్నా ఉంటే బాగుంటుండే. ఇగో చర్చలకు ఎప్పుడు సిద్ధమే అనుకుంటా వాళ్ళ మీదనేమో బాంబులు వేస్తారు, రాళ్లతోటి కొడుతారు. రైతులు తలపెట్టిన ఢిల్లీ చలో ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. చెరుకు పంటకు గిట్టుబాటు ధరను పెంచిన క్రమంలో గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. గిన్నెనే ఏమన్నంటే ట్విట్టర్లు ఉంటాడు, లేకపోతే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోమంటాడు. అంతకుమించి రియాలిటీలోనైతే ఆయన బతకడు. అయితే రియాలిటీలో బతికితే ఉన్న లేని వాళ్ళందరూ క్వశ్చన్లు వేస్తారు కదా, అట్లా చచ్చిపోతారేమో అని భయం. రైతు సమస్యలకు పరిష్కారం ఎప్పుడు అని ఎన్ సీతారామయ్య గారు అంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలకు సిద్ధమయ్యాడు. అన్నదాతలపై కేంద్ర ప్రభుత్వం కన్నెర చేస్తుంది, రైతుల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేస్తుంది. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు గాను నెల రోజుల పాటు రాజధానిలో 144 సెక్షన్ విధిస్తూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రైతులు పోలీసుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో ఢిల్లీ సరిహద్దులో ఏడాది పాటు ఆందోళనలు చేసిన అన్నదాతలు ఇప్పుడు తమ డిమాండ్ల సాధనకు మరోసారి హస్తిన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. మరి వాళ్ళు అడుగుతుంది మాత్రం న్యాయబద్ధంగానే, కాకపోతే ఈ రాజకీయ నాయకులకే అర్థం కావాలి. ఇకపోతే రైతుల ఆందోళన ఖాతాలను సస్పెండ్ చేయాలి ఎక్స్ను ఆదేశించిన కేంద్రం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అన్న ఎక్స్. అంటే ఇండియాలో మాత్రమే వీళ్ళ అకౌంట్లు క్లోజ్ అయినాయి, వేరే దేశాలలో యాజ్ యూజువల్గా పనిచేస్తాయి. రైతుల సామాజిక మాధ్యమ ఖాతాల నిలిపివేత, 177 హ్యాండిల్స్పై తాత్కాలిక నిషేధం, అయిష్టంగానే కేంద్రం ఆదేశాలను పాటించిన ఎక్స్ ట్విట్టర్. రైతుల ప్రాణాలు తీస్తున్న బీజేపీని గద్దెదించండి అని. ఖచ్చితంగా గద్దె దించాలి. గద్దె దించితేనే రైతులు బతుకుతారు, మనం అందరం బతుకుతాం. దేశానికి కమ్యూనిస్టులే అవసరం, బీజేపీతో సమైక్యతకు ప్రమాదం, అప్పుడే ఫెడరలిజం పరిడవిస్తుంది. కాశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని కూని చేయడమే విజయ చిహ్నాల. కేంద్రం నిర్ణయాలతో ఈసీ స్వయం ప్రతిపత్తి నాశనం, నియంతృత్వం, అధ్యక్ష పాలన కోసమే ఒకే దేశం ఒక ఎన్నికలు, పైల్వాన్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్లు, కుల వ్యవస్థను కాపాడేదే సనాతన ధర్మం, వైరుధ్యాలున్న విపక్షాలు సహకరించుకొని బీజేపీని గద్దెదించాలి అని సిపిఐ వాళ్ళు అంటున్నారు. తమ్మినేని ఇందాక ఇది రాసింది ఆయననే. ఇకపోతే మణిపూర్ హింసకు కారణమైన హైకోర్టు ఉత్తర్వు వెనక్కి. అంటే మొత్తం ఇగో చూడండి, మణిపూర్ హింసకు ఆజ్యం పోసిన కీలక ఉత్తర్వులను హైకోర్టు వెనక్కి తీసుకుంది. మార్చి 27, 2023 ఇచ్చిన తీర్పులో మెజార్టీ మైతే వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశాన్ని వేగంగా పరిశీలించాలని, అది చేయడం వల్ల మొత్తం మణిపూర్ రావడం కష్టమైపోయింది. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోరు. ఇప్పటికీ మన ప్రధాని గారు ఆడ విజిట్ చేయలేదు, వాళ్ళను శాంతిపోయేలే, ఆ ప్రాబ్లంను క్లియర్ చేయలేదు. శత్రుత్వాలకు కారణం కాంగ్రెసే, నా కులాన్ని దూషించడమే ఆ పార్టీ పని. ఇగో ఇది యాక్చువల్గా గుర్తు చేసుకుంటుంది ఈయన. ఎవరు ఆయనను గెలకలేదు, ఎందుకంటే మళ్ళీ సానుభూతి అది చేసుకోవాలి కదా, కూడగట్టుకోవాలని అట్లా చేస్తాడు ఆయన. బురద చల్లుతున్న కొద్దీ వికసిస్తాం. నువ్వు అందరి మీద బురద చల్లుతున్నావు, మేము వికసిస్తున్నాం, మా బతుకులు సంకనాయిపోతున్నాయి. సందేశకారీలు మళ్ళీ నిరసనలు. ఇక్కడ కోల్కతా పశ్చిమ బెంగాల్ గురించి ఇక్కడ ఏమైంది, టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్ అతని సోదరుడు సిరాజ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిరాజ్కు చెందిన ఓ నిర్మాణానికి నిప్పంటించారు. తమ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలు జరుగుతున్న ప్రాంతంలో డీజీపీ రాజీవ్ కుమార్ పర్యటించారు. మహిళలపై హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఎంతవరకు హామీ ఇచ్చారు, ఏమైంది అనేది తెలియదు. ఇట్లా అన్నమాట. అయితే అమ్మాయిలను రేప్ చేసిరట, భూమి గుంజుకున్నదే కాక రేప్ చేసారు. గ్రామాల అభివృద్ధితోనే వికసిత భారత్ అని అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళే వికసిస్తారు, భారత్ వికసిస్తలేదు, గుర్తుపెట్టుకోండి.
సన్నకారు రైతుల జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాం. అవును, చాలా మస్తు కష్టపడుతున్నారు రైతుల గురించి. ఇగో నన్ను అవమానించడమే వారి ఎజెండా. మమ్మల్ని అవమానించడం నువ్వు అజెండాగా పెట్టుకున్నావు. ఇది. ఇకపోతే సత్యపాల్ నివాసంలో ఈడీ సోదాలు. ఇగో ఈయన మోదీకి ఆపోజిట్గా మాట్లాడిండు అని ఈయనకు ఈడీ నోటీసులు పంపించేసారు. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఉండే బీజేపీలో చేరితే కడిగిన ముత్యాలే అనమాట. ఇగో వీళ్ళందరూ లక్కోరు. ఎంత ఈడియట్స్ అంటే అసొంటిది ఇప్పుడు వాళ్ళు బీజేపీలో ఏరిరు, ఉన్న ఎక్కడ లేని అక్రమాలు చేసి ఇప్పుడు హ్యాపీగా పోయి బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో జాయిన్ అయ్యనే వాళ్ళకు ఏం కేసులు లేవు, ఇక ఉన్నా మెల్లగా నడుస్తాయి. ఎందుకంటే పట్టించుకోరు. ఇక మహిళల హక్కులపై దాడి చేస్తున్న మోదీ సర్కారును సాగరంపడి ఇంటికి సాగరంపితేనే మనం జీవితాలు బాగుపడతాయి, గుర్తుపెట్టుకోండి. కనీస మద్దతు ధర రైతు హక్కు అని రాశారు. ఇలా ఏమేమి ఉన్నది. భారతరత్న డాక్టర్ స్వామినాథన్ సారథ్యంలో 2004 నవంబర్లో రైతుల స్థితిగతులపై నియమించిన జాతీయ కమిషన్ తన 6 నివేదికలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా వారి మద్దతు ధర విషయంపై కూలంకుషంగా సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వం రైతు ఉత్పత్తులకు ప్రకటించే కనీస మద్దతు ధర ఆశించిన స్థాయిలో పెంచడం లేదు. స్వామినాథన్ సూచించినట్లు ఏటు పంట పండించడం కోసం పెట్టిన పెట్టుబడి ఖర్చులు, పంట సాగు కోసం ఖర్చు, ఎఫ్ఎల్ లేబర్ ఖర్చులను మాత్రమే పరిగణలోకి తీసుకొని కనీస ధర నిర్ణయించడం జరుగుతుంది. ఇది ఏమాత్రం రైతుకు లాభసాటిగా లేదని కమిషన్ భావించింది. సీటు అంటే స్థిరాస్తిపైన చేసిన ఖర్చును కూడా పరిగణలోకి తీసుకొని ధర నిర్ణయం చేయాలని భావించింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ సూత్రం ప్రకారం ధర నిర్ణయం చేస్తుందో ఎక్కడ కూడా వెల్లడించలేదు. ఇది వాళ్ళేమి బిచ్చం అడుగుతలేరు కదా, న్యాయంగానే అడుగుతున్నారు. బీజేపీ అధికారంలో ఉంటే దేశ సమైక్యతకే ప్రమాదం. ఎందుకంటే హిందుత్వ అజెండా పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కావు. ఇదన్నమాట రైతుల విప్లవం, రైతుల సమైక్యత వర్ధిల్లాలి. తర్వాత రైతు బాగుంటేనే మనం బాగుంటాం. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.